రైతులకు 2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం పంట రుణాలు మాఫీ అంశంపై చర్చించి ఆమోదం తెలిపింది. రుణమాఫీకి 2023 డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా కేబినెట్ నిర్ణయించింది. సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల భారా సహాయంలో విడతల వారీగా 28,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తే 6 నెలలలోపే తమ ప్రభుత్వం 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు సీఎం వెల్లడించారు. మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చేయాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 తారీఖు వరకు కటాఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కటాఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం, రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం, భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తామని, 4 విడతలని, వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను, వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. 10 సంవత్సరాలల్లా ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి 8 నెలల లోపుల్నే, ఎందుకంటే మేము 6 నెలలు పరిపాలన చేస్తే మొదటి 100 రోజులే పరిపాలన చేసినాం. తర్వాత దాదాపుగా 2.5 నెలలు పైచలకు ఎన్నికల కోడులోనే పోయింది. ఇప్పుడే మేము పరిపాలనకు పూనుకున్నాము. అందుకే మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చెయ్యాలని మా మంత్రివర్గ సహచరులం అందరం ఒక కమిట్మెంట్ తోని, ఒక సామాజిక బాధ్యతతోని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఏకతాటి మీద ఏక గొంతుకతో ఈ నిర్ణయం తీసుకొని మీ ముందు ప్రకటన చేస్తున్నాం. ఆ అర్హులు అనర్హులకు సంబంధించి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించినము. నియమ నిబంధనలు అన్నిటిని కూడా మంత్రివర్గం ఆమోదించింది. తొందరలోనే మీకు ఆ జీవో విడుదల చేస్తాం. అందులో మీకు పూర్తి వివరాలు ఉంటాయి.